అందరికీ నమస్కారం. మిత్రులారా, వారికోజ్ వీన్స్, ఈ వారికోజ్ వీన్స్ కన్నా ముందు స్పైడర్ వీన్స్ అని చెప్పి తయారవుతాయి. అంటే మనం స్కిన్ కాళ్ళకి పిక్కల మీద వాటి మీద చూసినప్పుడు, తొడల మీద చూసినప్పుడు సన్నటి బ్లూ కలర్లో ఉన్నటువంటి వీన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని స్పైడర్ వీన్స్ అంటారు. అంటే అవి ఇనిషియల్ ఇండికేషన్ అనమాట. నెగ్లెక్ట్ చేస్తే అవి వారికోజ్ వీన్స్కి కన్వర్ట్ అవుతాయి. అక్కడ కాదు, జాయింట్స్ దగ్గర కన్వర్ట్ అవుతుంది. యూజువల్గా ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుందో అక్కడ ఎక్కువ ఈ వారికోజ్ వీన్స్ వస్తుంటాయి. వారికోజ్ వీన్స్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? చాలామంది సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు. లేజర్ సర్జరీలు ప్లస్ ముందు డాప్లర్ స్టడీ చేస్తారు. స్టడీ చేసి కనుక్కునేది ఏముంది, ఎందుకు అనవసరం వేస్ట్ అంటాం మేము. ఎలాగో బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగుతుంది. దీనికి మెయిన్ కారణం వెయిట్ తగ్గడం. ఓకే, మీరు వారికోజ్ వీన్స్ తగ్గాలంటే ఫస్ట్ వెయిట్ తగ్గండి. వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి. వెయిట్ ఎక్కడిదక్కడ పెట్టుకునేది మన దగ్గర ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మొయినాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా, అప్పుడు వస్తారు జనాలు, చాలామంది వస్తారు. వచ్చి నాకు వెరికోజ్ వీన్స్ ఉన్నాయి సార్ చాలా అంటారు. వెయిట్ చూడబోతే ఏమో 90 లేకపోతే 110 ఉంటారు. నాకు వెరికోజ్ వీన్ తగ్గించి అంటారు. తగ్గవు, 100% తగ్గవు. మోకాళ్ళ నొప్పులు, అలాగే బ్యాక్ పెయిన్, ఈ కాల్కెనిల్ స్పర్ అంటారు, అంటే హీల్ దగ్గర బోన్ గ్రోత్ ఉంటుంది, అది ప్లస్ ఈ వెరికోజ్ వీన్స్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. మీరు వెయిట్ తగ్గకపోతే ఏమైనా చేసుకోండి. నేను చెప్తాను అలా వచ్చిన వాళ్ళకి, మీరు కానీ వెయిట్ తగ్గకుండా వీటిని కానీ తగ్గించుకొని నేను ప్రాక్టీస్ మానేస్తానని చెప్తా వాళ్ళకి. అంటే వెయిట్ ఉంటే ముందు వెయిట్ తగ్గండి. వెయిట్ తగ్గిన తర్వాత డాక్టర్ని కలవండి. వెయిట్ తగ్గేది మీరు చేసే పని, డాక్టర్లు చేయరు. మీరు చేసే పని ముందు మీ ప్రయత్నం మీరు చేయండి. నార్మల్ వెయిట్కి వచ్చేసి అప్పుడు మీకు కనిపిస్తే అప్పుడు మీరు వెళ్ళి రకరకాల నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని పోవచ్చు. వెయిట్ అంతంత పెరిగి 20 కిలోలు 30 కిలోలు ఎక్స్ట్రా పెంచుకొని నాకు ఈ తగ్గించి అవి తగ్గించి అంటే డాక్టర్లు మేపడం తప్పితే చేసేది సంఘసేవ చేస్తున్నారు. మీరు అంత సంఘసేవ అవసరం లేదు, సరేనా? మీ హెల్త్ మీరు చూసుకోండి. వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్ ఏమైంది మీరు వెళ్ళి అడిగితే అందరికీ తెలుసు. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, దానికి వెరికోజ్ వీన్స్ వచ్చాయని అందరికీ తెలుసు. కానీ డబ్బులు కట్టారు కదా, ఇచ్చేస్తారు ట్యాబ్లెట్లు, మింగితే మింగి పోతే పో అని చెప్పి ఇస్తారు అంతే. ఎవరి హెల్త్ గురించి వాళ్ళే పట్టించుకోవాలండి, సరేనా? ఈ వెరికోజ్ వీన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? దీనికి ఒక రెమెడీ ఈరోజు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్నాం, వెయిట్ తగ్గాలి. కాళ్ళు ఎలివేట్ చేసుకోవడం అలవాటు చేయాలి, ఎత్తులో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్కి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది, భూమాకర్షణ శక్తి హెల్ప్ చేస్తుంది. కాబట్టి పైనుంచి కిందికి చాలా ఫాస్ట్గా వస్తుంది. కానీ కింద నుంచి పైకి పోవాలంటే భూమాకర్షణ శక్తికి ఆపోజిట్లో వెళ్ళాలి, వ్యతిరేక దిశలో. అందుకని మన వీన్స్, సిరలు అంటారు కదా, సిరల్లో కవాటాలు ఉంటాయి, వాల్వ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మెల్లగా పైకి వెళ్ళంగానే కింద క్లోజ్ అవుతుంది, మళ్ళీ పైకి నెట్టి కింద క్లోజ్. అలా స్టెప్ బై స్టెప్ రావాలి, పంపు వచ్చినట్టు, మోటారు నెట్టినట్టు స్టెప్ బై స్టెప్, గ్రేడ్ బై గ్రేడ్ చేయాలి. అందుకని అక్కడి నుంచి స్లో ఉంటుంది. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతారో పొట్ట దగ్గర ప్రెస్ అయిపోతుంది, బ్లడ్ వెజల్ ప్రెస్ అయిపోయి వెనక్కి పడిపోతూ ఉంటుంది, అందుకని లావ్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే పడుకొని కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి. ఎత్తు పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా, కొంత అంటే పూర్తిగా నిల్చున్నట్టు కిందికి పోయినట్టు పోదు, కానీ కాస్త ఈజీగా వెళ్తుంది. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు కూడా వస్తుంటారు, అటువంటి వాళ్ళు శీర్షాసనం చేయొచ్చు. శీర్షాసనం, సర్వంగాసనము ఇటువంటివి చేయొచ్చు, నావాసనము ఇటువంటి కానీ చేసుకోగలిగితే కొంత యూజ్ అవుతుంది. నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎత్తులో పెట్టుకోవాలనేసరికి చాలామంది దిండు పెట్టుకుంటారు. దిండు పెట్టుకుంటే ఏమైనా పక్క తినగా దాన్ని దన్నేస్తాం. అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అదే దిండుని మీ బెడ్ కింద పెట్టేయండి. అప్పుడు బెడ్ని అయితే దనలేరు కదా, దాని మీద పడుకుంటారు కదా, ఖచ్చితంగా ఎత్తులోనే ఉంటుంది. ఓకే, లేదంటే మీ కాళ్ళ దగ్గర మంచం ఉంటుంది కదా, మంచం దగ్గర ఒక 1 ఇంచ్ చెక్క ముక్క పెట్టేసుకోండి. పడుకోగానే ఎప్పుడైనా సరే 1 ఇంచ్ స్లోప్ అయితే మీకు ఉంటుంది. మీకు తెలియకుండా బ్లడ్ సర్క్యులేషన్ హెల్ప్ చేస్తుంది. మీరు కరెక్ట్గా హైట్ పెట్టేసి పడుకున్నారా లేదా అన్నది పొద్దున్న లేవగానే మీకు తెలుస్తుంది. అక్కడ వాపు తగ్గి ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఆ బ్లూ కలర్ తగ్గిపోయి ఉంటుంది, వాటి సైజు తగ్గిపోయి ఉంటుంది, మీకే తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి వెరికోజ్ వీన్స్లో ఫస్ట్ చేయాల్సింది ఇది. రెండోది, దీనికి పనిచేసేటువంటి పదార్థాలు, ఒక రెమెడీ చేసుకోవచ్చు మనం. మన మెడికల్ షాప్ అదేనండి, వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు. ఒకటి యాపిల్ సిడర్ వెనిగర్ కావాలి. దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ బాగుంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల దాంతోపాటు హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో, ప్లస్ కొంచెం విటమిన్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియా లెక్క పనిచేస్తూ ఉంటుంది. అందుకని దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కలబంద కావాలి. అలోవెరా అనగానే బయటికి వెళ్ళి బాటిల్లో కొనడం కాదు, కలబంద గుజ్జు చెప్తున్నాం మేము అలోవెరా చెప్పట్లేదు, అలోవెరా మా పదం కాదు. కలబంద, బయట దొరికేటువంటి కలబంద తీసుకొని వచ్చి దాన్ని తుంచితే లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో ఆ గుజ్జును తీసుకోవాలి. ఇది తీసుకుంటే దీనిలో అసిడిక్ యాసిడ్ బాగుంటుంది. రివర్స్ చెప్పినట్టున్నాం, యాపిల్ సిడర్ వెనిగర్లో అసిడిక్ యాసిడ్ ఉంటుంది, కలబందలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది కూడా యాంటీబ్యాక్టీరియల్ లెక్క పనిచేస్తూ ఉంటుంది. స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ లేపేస్తుంది. ప్లస్ ఎక్కడైతే ఈ రెండింటి కలిపి అప్లై చేస్తామో అక్కడ వ్యాసో డైలటేషన్ జరుగుతుంది. వ్యాసో డైలటేషన్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అక్కడ బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ అవుతాయి దీన్ని అప్లై చేయడం వల్ల. ఇది కావాలి. దీంతోపాటు క్యారెట్ కూడా కావాలి. క్యారెట్ బీటా కెరటిన్స్ బాగా ఎక్కువ ఉంటే దాంట్లో సల్ఫర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి క్యారెట్ అంటే ముందు ఏం చేస్తారంటే దీన్ని ఎలా వాడాలో చెప్తా. క్యారెట్ని గ్రైండ్ చేసేసేయండి. ఓకే, ఎలాగో దంచర్లేండి, నేను చెప్పిన దంచర్ ఎలాగో, సరేనా. క్యారెట్ని గ్రైండ్ చేసి దాని జ్యూస్ తిని, ఎలాగో ఇంటర్నల్ తీసుకోవట్లేదు కదా, ఎక్స్టర్నల్ కాబట్టి పర్లేదు. క్యారెట్ జ్యూసు 1 స్పూన్ కావాలి. దాంతోపాటు 1 స్పూను అలోవెరా, ఫ్రెష్ అలోవెరా కలబంద గుజ్జు కావాలి. అలాగే 1 స్పూను యాపిల్ సిడర్ వెనిగర్. ఈ 3 కలిపేసి మీకు ఎక్కడైతే వెరికోజ్ వీన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ పూయండి. పూసేయాలి దాన్ని కలిపి మెల్లగా లైట్గా మర్దన చేయండి. ఆ మర్దన కూడా వేళ్ల దగ్గర నుంచి పైకి తొడవైపుకి రావాలి. ఓకే, కింది నుంచి పైకి రావాలన్నమాట. అలా లైట్గా మూమెంట్స్ ఇవ్వండి. ఇవ్వడం వల్ల మీరు మెకానికల్గా బ్లడ్ సర్క్యులేషన్ పుష్ చేసినట్టు అవుతుంది. ఈ వీట్ ఎఫెక్ట్ అలా ఉంచేసి దాన్ని కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టేసి దాన్ని వదిలేసేయండి. అలాగే అలా వదిలేసి ఆరిపోయేదాకా ఉండండి. ఆరిపోయిన తర్వాత మీకు డిస్కంఫర్ట్ ఏముండదు, కొంచెం టైట్ అవుతుంది. ఎందుకంటే కలబంద గుజ్జు గెలిపాం కాబట్టి స్కిన్ టైట్ అవుతుంది. అది కూడా బెనిఫిట్, లూజ్ ఉంటే టైట్ అవుద్ది. మీకు డిస్కంఫర్ట్ అనిపిస్తే కడిగేసుకోండి, చేయొచ్చు. యాక్చువల్గా అలాగే వదిలేయండి అని చెప్తాం మేము. ఆరిపోయిన తర్వాత మెల్లగా స్నానం చేసినప్పుడు పోద్ది. కాకపోతే క్యారెట్ అదేం లేదు కదా, ఇలా పల్ప్ కూడా ఉండదు దాంట్లో, కొత్త వాటర్ లెక్క అనిపిస్తూ ఉంటుంది. ముంచితే బెటర్ అంటాం. ట్రై చేయండి. దీన్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 టైమ్స్ చేయాలి. మినిమం 1 మంత్ చేయాలి. 1 మంత్ చేస్తే డెఫినెట్గా మీకున్నటువంటి వెరికోజ్ వీన్స్ సైజు తగ్గుతాయి, పెయిన్ తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది, స్కిన్ డ్యామేజ్ కావడం ఆగిపోతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సైమల్టేనియస్గా బరువు తగ్గితే మీకు పర్మనెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేజర్ సర్జరీ చేయాలి అని చెప్తారు కదా, వాటి అవసరం కూడా లేదు. మీరు ఇది చేస్తే చాలు. దీంతోపాటు వెయిట్ తగ్గడం కూడా కానీ చేస్తే 100% మీకు దీనికి రెమెడీ, సొల్యూషన్, పరిష్కారం దొరికిపోయినట్టు మీకు. కాబట్టి ఇది చేయండి మిత్రులారా, చేసి చూడండి. ఓపిక కావాలి కొంచెం, సరేనా. మన స్లోగన్ గుర్తుంది కదా, మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా, నిజంగా ఉంది కదా. మరోసారి మరో వీడియోకి మనం కలుసుకుందాం. నమస్తే.